బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగలయ్య స్వర్గస్థులయ్యారు. మొగలయ్య కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మొగలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బలగం మొగలయ్య మృతి పట్ల వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులు అర్పించారు. బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బంధుత్వాలను బాంధవ్యాలను తెలియపరిచేటువంటి యాక్టింగ్ చేసి చరిత్రను మరొకసారి సమాజానికి తెలియపరిచినటువంటి మొగలయ్య గారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందినటువంటి వారు గత 2 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో హై లెవెల్ షుగర్ తో సఫర్ అవుతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి గురించి వార్తలు తెలుసుకొని ఇంటికెళ్లి దళిత బంధు స్కీమ్ కూడా మన పేరు మీద మంజూరు ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరమైన సహకారం ప్రభుత్వం ద్వారా అనేక పద్ధతుల్లో అందించి చాలా రోజులు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దురదృష్టకరం వారు మనకు దూరంగా అనారోగ్య కారణాల చేత ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో వారు మరణించినట్టు వార్తలు తెలుసుకొని ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నివాళులర్పించారు. మన యొక్క పూర్వీకుల యొక్క సంబంధ బాంధవ్యాలు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ టెక్నాలజీతో కూడినటువంటి జీవితాల వల్ల ప్రజా జీవితాలలో, కుటుంబ జీవితాలలో విలువలు తగ్గిపోతున్నటువంటి సందర్భంగా వారు అద్భుతమైనటువంటి ఒక పాటలు వ్రాసి అద్భుతంగా పాడి ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబం మధ్య ఉండేటువంటి సమస్యలు, బంధుత్వాలు, బాంధవ్యాలను, ఆత్మీయతను, అవసరాలను మరొకసారి కొత్త చరిత్రకు, కొత్త తరానికి, నవతరానికి తెలియపరిచారు. వారి కుటుంబం ఇవాళ తీవ్రమైన నష్టం జరిగింది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పక కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబానికి తప్పకుండా కూడా ఆర్థిక సహకారాన్ని ప్రత్యేకంగా అందించాలి. వారి సతీమణి కుటుంబం బ్రతకాలంటే కడు బీద